ముద్దుల మావయ్య నేను జనరల్ గా మూవీ చూడను, అది ఒక్క మూవీ 9 times చూసాను. ఎందుకంటే ఆ సిస్టర్ సెంటిమెంట్ అది ఐ వాజ్ రియల్లీ టచ్. నేనున్నా నాడు స్టోరీ మెసేజ్. That's why I say my films are larger than life. They don't see Balakrishna like they didn't see NTR in his films. They saw the roles. సర్దార్ బాబారెడ్డి కానివ్వండి, లేకపోతే బొబ్బులి పులి కానివ్వండి, లేకపోతే కొండవీటి సింహం కానివ్వండి, లేకపోతే జస్టిస్ చౌదరి, ఎన్టీ రామారావు కూడా క్యారెక్టర్ బ్లెస్ మెసేజ్. ఎందుకంటే నా సబ్జెక్ట్ నాచురల్ లైఫ్ అని అర్థం కాదు ఎవరికి. నాచురల్ లైఫ్ అంటే అవుతున్నాడు. అట్లా బాలయ్య బాబు సినిమాలు చూస్తే అట్లా పెరిగాం. ఇప్పుడు కూడా ఈ విధంగా అంటే ఈ తరానికి తగ్గట్టుగా సినిమాలను అడ్జస్ట్ చేసుకుంటూ అద్భుతంగా చేస్తా ఉన్నాను. వచ్చే తరానికి తగ్గట్టుగా కూడా నేను ఎంతో మంది హీరోలు ఉన్నా కూడా మీరు ఇట్లా పర్సనల్ టైం తీసుకొని హాస్పిటల్ అందరూ చెప్పినట్టుగా ప్యూర్ హార్టెడ్ గా ఓపెన్ గా ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా ఫ్యామిలీ తోటి అద్భుతంగా గడపడం, ఇవన్నీ అంటే మీ ట్రూ నేచర్ తగ్గట్టుగా నేచర్ ఈ రోజున మీకు. మీరు మీ డ్రీమ్ బిజినెస్ ని స్టార్ట్ చేయడానికి ఒక మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ కోసం అయితే చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో ఉన్నటువంటి న్యూ ఫ్లైఓవర్ ఏదైతే సిరుగుంప రోడ్ అండ్ అలాగే మాధవరం రాయచూర్ రోడ్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్ని ఎక్కి దిగగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఈ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అనేది మనకు కనిపిస్తుంది. దాదాపు 7,000 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుందన్నమాట. ఒక షాపింగ్ మాల్ లేదా ఎనీ షోరూమ్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, అలాంటి వాటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సో మీ ఐడియాలో ఓ మంచి పెద్ద బిజినెస్ని స్టార్ట్ చేయాలని ఒక థాట్ ఉంటే ఖచ్చితంగా ఈ కమర్షియల్ ప్రాపర్టీ అనేది మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెయిన్లీ ఇక్కడ ఏంటంటే చాలా స్పేసియస్గా ఉన్నటువంటి ఓపెన్ ఏరియా, అంటే లైక్ మనం పార్కింగ్కి యూజ్ చేసుకునేటటువంటి ఏరియా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత విశాలంగా ఉందో అన్నది. సో ఇలాంటి ఒక కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ మన ముందుకు రావడం చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో అలాంటి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కు కాల్ చేయండి. ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు.